హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంక్ లెక్చరర్స్. ఈ ఛానల్లో మేము టీజీఎస్ఆర్టీసీ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి టీఎస్టీ అండ్ ఎంఎస్టీ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్లో భాగంగా సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనే సెక్షన్కి సంబంధించిన సిలబస్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 199, బట్ లిమిటెడ్ ఆఫర్లో ఫస్ట్ 500 మెంబర్స్కి ఆఫర్ ప్రైస్ అనేటువంటిది మేము మీకు ఇస్తున్నాం. కేవలం 99 రూపీస్కే మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. కేవలం 99 రూపీస్కే మీకు ఈ కోర్స్ అవైలబుల్లో ఉంటుంది. ఇందులో భాగంగా మేము మీకు కంప్లీట్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ సిలబస్ మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని టాపిక్స్ కలిపి అరౌండ్ 500 to 600 ఎంసీక్యూస్ అనేది మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ టాపిక్కి ఎటువంటి టాపిక్ మిస్ చేయకుండా, ఎటువంటి పాయింట్ మిస్ చేయకుండా మీకు పీడిఎఫ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. అండ్ అలాగే ఎగ్జామ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ అండ్ షార్ట్ కట్స్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. ఈ యొక్క ఈ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనే కాన్సెప్ట్, ఈ సెక్షన్ సిలబస్ టీఎస్టీ అండ్ ఎంఎస్టీ ఎగ్జామ్స్కి మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే మిగతా సెక్షన్స్ అన్నిటి మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటుంది. బట్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనేది ఇంతవరకు ఎటువంటి ఏ ఎగ్జామ్లో కూడా ఈ సెక్షన్ అటువంటిది లేదన్నమాట. సో మీరు ఈ సెక్షన్ని తీసుకున్నారనుకోండి, మీకు దీంట్లో పక్కా స్కోర్ చేస్తారు మార్క్స్. ఇందులో స్కోర్ చేశారంటే మీకు పక్కా జాబ్ కొట్టేసినట్టు. ఎందుకంటే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మోస్ట్లీ అందరూ ఈ సబ్జెక్ట్లో స్కోర్ చేయడానికి వీలుండదు. కాబట్టి మన సెక్షన్లో మన ఛానల్లో దొరికినటువంటి కంటెంట్ కనుక మీరు ఫాలో అయినట్టయితే పక్కాగా మీరు 60కి ఓన్లీ స్టాటిక్ జీకేతో చెప్తున్నాం. మన కరెంట్ అఫైర్ రిలేటెడ్ పక్కన పెడితే ఓన్లీ స్టాటిక్ జీకేతో మీరు ఈజీగా 60 మార్క్స్ ఉన్నటువంటి సూపర్వైజర్ యాప్టిట్యూడ్ సెక్షన్లో 60కి ఈజీగా 40 మార్క్స్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఈ కోర్సుని మీరు జస్ట్ ఒక కోర్సులా చూడకండి, 99 రూపీస్ కోర్సులా చూడకండి. ఇది మీ ఫ్యూచర్కి, మీ కెరీర్కి ఒక ఫౌండేషన్లా చూడండి. ఈ 99 రూపీస్లో గవర్నమెంట్ సెక్టర్ ప్లస్ మేనేజ్మెంట్ ప్లస్ రియల్ టైమ్ ఆర్టీసీ నాలెడ్జ్ మీకు ఇవ్వబోతున్నాం అనమాట. ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు. తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండిట్ మిక్స్లో ఉంటుంది. ఇది లిమిటెడ్ టైం ఆఫర్ 99కి. ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండి. ఇది మీకు ఏ ఛానల్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇంత 99కే ఇంత కంటెంట్ అంటే చాలా రేర్ అని చెప్పొచ్చు. ఇవి వచ్చేసి మా కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. అండ్ ఇది మా యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్. మీకు అంటే మేము ప్రొవైడ్ చేసే క్లాసెస్ అన్నీ ఇందులోనే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ క్లాస్ ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది వాట్సాప్ నెంబరు. మీ అందరికీ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. అందులోనే మీకు ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అండ్ ప్రతి టాపిక్కి 40 to 50 ఎంసీక్యూస్ మీకు ఇందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్లోనే మేము మీ క్రియేట్ చేయబోయే గ్రూప్లో మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆపర్చునిటీని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఈ కోర్స్ అనేది మీకు 99కే అవైలబుల్లో ఉంటుందండి. కేవలం 99కే. అండ్ అలాగే ఈ కోర్సులో మేము మీకు ప్రతి పాయింట్ ఇంచ్ బై ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి మా డీటెయిల్స్ వచ్చేసి ఇవి. ఇక వాట్ యూ విల్ లెర్న్ ఇన్ దిస్ కోర్స్ అని పోతే, ఇందులో టాపిక్స్ చూసుకున్నట్టయితే మీకు మొదటగా టీజీఎస్ఆర్టీసీ కంప్లీట్ ఇంట్రడక్షన్ ఉంటుందండి. ఇందులో భాగంగా నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, అలాగే హైదరాబాద్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ 1950, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, టీజీఎస్ఆర్టీసీ కార్పొరేట్ ఫిలాసఫీ అండ్ రూల్స్, అండ్ అలాగే టీజీఎస్ఆర్టీసీ గైడింగ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటిని మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో ఒక్కొక్క టాపిక్కి మనం చూసుకున్నట్టయితే మొదటగా ఉన్నటువంటి నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది మనం ఒక చిన్న ఇంట్రడక్షన్ టైప్ చూసుకుందామండి. ఇది 1932లో మన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు చేయడం జరిగింది. ఇందులో ఆర్టీసీ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ అండి. ఆర్టీసీ హిస్టరీ మీకు తెలిసింది, మీకు పునాదులు తెలిసినాయి అనుకోండి, పైన గోడలు ఈజీ కట్టుకోవచ్చు అనమాట. అట్లా హిస్టరీ క్లియర్ ఉంటే ప్రజెంట్ సిస్టమ్గా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది మీకు. అలా అనమాట. నిజాం స్టేట్లో ట్రాన్స్పోర్ట్ ఎలా స్టార్ట్ అయింది, లాటర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ 1950 వచ్చాక ఎటువంటి చేంజెస్ జరిగాయి, అలాగే ఎవల్యూషన్ క్వశ్చన్స్ డైరెక్ట్గా వస్తాయి ఎంసీక్యూస్. సో వాటన్నిటికీ మీకు ప్రతిదానికి ఎంసీక్యూస్ మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీరు దేనికి వరీ కావాల్సిన అవసరం లేదండి. స్టాటిక్ పీడిఎఫ్ అండ్ అలాగే మీకు
ఎగ్జామ్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి, ఎగ్జామ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉండడానికి ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత వచ్చేసి హైదరాబాద్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇది వచ్చాక మనకంటే నిజాం నుంచి మనం హైదరాబాద్కి చేంజ్ అవుతాం, కానీ ఇండియన్ యూనియన్లో జాయిన్ అయినాక అప్పుడు ఏమేమి చేంజెస్ అయ్యాయి, అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ 1950 ఇది వచ్చాక ఎటువంటి ఫంక్షన్స్, ఎటువంటి పాలసీలు తీసుకొచ్చారు, ఎటువంటి స్కీమ్స్ వచ్చాయి అన్నది చూడొచ్చు. ఆర్టీసీ ఫంక్షనింగ్కి లీగల్ బ్యాక్ బోన్ అండ్ అలాగే కార్పొరేషన్ పవర్స్, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఈ యాక్ట్లో ఉన్నాయండి. ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఇంచ్ బై ఇంచ్, పాయింట్ బై పాయింట్ ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి డౌట్ లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు డౌట్ వచ్చినా కానీ మీరు మా ఛానల్లో ధైర్యంగా అడగొచ్చు అనమాట. అలా ఎగ్జామ్లో డైరెక్ట్ యాక్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ యాక్ట్కి సంబంధించిన ప్రతి పాయింట్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అందులో ఉన్న సెక్షన్స్ అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి సెక్షన్ ఇంపార్టెంటే అండి, దేన్ని మనం తక్కువ చేయలేము అనమాట. సెక్షన్లు అంటే మీకు తెలుసుగా, యాక్ట్స్ సెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది వాటన్నిటికీ మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి యాక్ట్ ప్రతిదీ ఇంపార్టెంట్ ఉంటుంది. లా తెలియకుండా సిస్టమ్ వర్క్ చేయడం రిస్కీ అండి. అలా కాబట్టి ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ అనేది మన రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి ఒక యాక్ట్, లా లాంటిది. ఇది తెలిస్తే మనకి ఈజీగా మిగతా టాపిక్స్ అన్నీ ఈజీగా అర్థమైపోతాయి. సో దీన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, డోంట్ వర్రీ. అండ్ అలాగే తెలంగాణ స్టేట్ రోడ్ కార్పొరేషన్ అంటే ఇది మనం ఏపీ నుంచి తెలంగాణకి బైఫర్కేషన్ అయిన తర్వాత జరిగినటువంటి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే టీజీఎస్ఆర్టీసీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, చైర్మన్, ఎండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ వీళ్ళందరూ ఉంటారండి. ఎండి చైర్మన్ ఉంటాడు, ఎండి ఉంటాడు, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటాడు, అలాగే రీజనల్ మేనేజర్స్ ఉంటారు, డిపోట్ మేనేజర్స్ ఉంటారు. ఈ విధంగా ఈ ప్రతి ఒక్క హైరార్కీని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో చైన్ ఆఫ్ కమాండ్ క్లియర్గా తెలిస్తే కన్ఫ్యూజన్ ఉండదు మనకి. చైన్ ఆఫ్ కమాండ్ ఈజీగా తెలిసింది అనుకోండి, మీరు ఈజీగా ఎగ్జామ్లో ప్రతిదీ ఈజీగా ఆన్సర్ చేసే దానికి స్కోప్ ఉంటుంది అనమాట. స్ట్రక్చర్ తెలిస్తే రెస్పెక్ట్ అండ్ రిపోర్టింగ్ క్లారిటీగా ఉంటుంది. మనకి జాబ్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి భయం లేకుండా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఎవరిని కన్సర్న్ అవ్వాలి అన్నది మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట. ఈ యొక్క హైరార్కీ తెలిసినట్టయితే మనకి ఈజీగా మనం జాబ్ వచ్చాక కూడా మన సర్వీస్ని ఆ టీజీఎస్ఆర్టీసీకి ప్రొవైడ్ చేయొచ్చు. ఇది ఈ విధంగా ఉంటుందండి. తర్వాత మిషన్, విజన్ అండ్ కోర్ వాల్యూస్ ఆఫ్ టీజీఎస్ఆర్టీసీ ఇవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో మొత్తం ఏ మిషన్తో టీజీఎస్ఆర్టీసీ అనేది మనకు రన్ అవుతుంది, దాని యొక్క విజన్ ఏంటిది, కోర్ వాల్యూస్ వచ్చేసి మామూలుగా మంచి సేఫ్ అండ్ సెక్యూర్ జర్నీని ప్రజలకు అందించడం, అలాగే దట్టు అఫోర్డబుల్ కాస్ట్లో అందించడం, ఇవన్నీ కోర్ వాల్యూస్ కిందకి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ప్రతి పాయింట్ మనం టాపిక్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు ప్రతి టాపిక్ మనం క్లియర్గా తెలుసుకుందాం. అంటే ముఖ్యంగా మిషన్ అంటే ప్రజెంట్ గోల్స్ ఏంటివి వాళ్ళవి, అలాగే విజన్, ఫ్యూచర్ డైరెక్షన్ ఎటువంటి, అంటే వాళ్ళ విజన్ ఎలా ఉంది, కోర్ వాల్యూస్, డిసిప్లిన్, సేఫ్టీ, సర్వీస్ ఎలా ఉన్నది, ఇవన్నీ మనం ఎంసీక్యూస్కి చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి వాళ్ళు మామూలుగా మనకి ఇలా అడుగుతారు, ఎటువంటి విజన్తో టీజీఎస్ఆర్టీసీ వర్క్ చేస్తుంది, ఈ విధంగా క్వశ్చన్స్ దిగే అవకాశం చాలా ఉంది. వాల్యూస్ ఫాలో అయితే సర్వీస్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది అంటే అలా ఉండొచ్చు. అంటే దాని యొక్క మిషన్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, దాని యొక్క విజన్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఈ విధంగా ఉండడానికి చాలా అవకాశం ఉందన్నమాట. ఇంకా ఈ టీజీఎస్ఆర్టీసీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, రీజియన్స్ అండ్ డిపోట్స్, కీ ఇష్యూస్ దీని గురించి కూడా మీకు ఇంతకుముందు స్లైడ్లోనే మీకు చెప్పడం జరిగింది. ఏంటంటే ఇది హైరార్కీ అండి. టీజీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి హైరార్కీ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఏ వర్క్స్ని మేనేజ్ చేస్తారు అనేది చూడవచ్చు. ఇందులో ఏంటంటే మొదటగా హైరార్కీలో భాగంగా మొదట చైర్మన్ ఉంటాడు, చైర్మన్ కింద ఎండి ఉంటాడు, ఎండి కింద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కింద రీజనల్ మేనేజర్స్ ఉంటారు, వీళ్ళ కింద డిపోట్ మేనేజర్స్ ఉంటారు. ఇదన్నమాట హైరార్కీ. ఈ హైరార్కీ గురించి ప్రతి దాని గురించి మీకు ఇంచ్ బై ఇంచ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డోంట్ వరీ అండి, ప్రతిదీ మీకు పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు దానికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మీకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే దాని తర్వాత టీజీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసెస్,
ఇది టీజీఎస్ కార్గో సర్వీసెస్ మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకు తెలంగాణలో అంటే మన 1932 వచ్చిన తర్వాత మన మన ట్రాన్స్పోర్ట్లో భాగంగా ఎప్పుడు స్టార్ట్ అయింది అలాగే వాళ్ళు ఏ విధంగా చార్జ్ చేస్తారు ఆ సర్వీసెస్కి గూడ్స్కి అండ్ అలాగే వాళ్ళ యొక్క రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అన్నది మనం క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఇష్యూస్ లైక్ స్టాఫ్ షార్టేజ్ మెయింటెనెన్స్ షెడ్యూలింగ్ వీటన్నిటి గురించి మనం వీళ్ళు తెలుసుకుందాం అలాగే అడిషనల్ రెవెన్యూ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్గో సర్వీసెస్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం రెవెన్యూ ఇంక్రీజ్ అయితే ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా అవుతుంది అనే దాని మీద వీళ్ళు ఈ కార్గో సర్వీసెస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి ఈ మేనేజ్మెంట్ అండ్ ఈ కంట్రోలింగ్ అనమాట ఈ కంట్రోలింగ్ సంబంధించిన టాపిక్స్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ స్కిల్స్లో భాగంగా ఈ టాపిక్స్ ఉంటాయండి మనకి ఏంటి అంటే బేసిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ లీడర్షిప్ అండ్ టీమ్ హ్యాండ్లింగ్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్రయారిటైజేషన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఆపరేషనల్ కాంటెక్స్ట్ ఇవన్నీ మనకి మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ స్కిల్స్లో భాగంగా మనకు ఈ టాపిక్స్ అన్నీ ఉండబోతున్నాయండి వీటి గురించి కూడా మనం క్లియర్గా పాయింట్ బై పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవి మీకు కేవలం ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఓన్లీ కేవలం మీకు ఎగ్జామ్ పర్పస్లోనే కాకుండా ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మీకు ఈ ప్రమోషన్లో కూడా చాలా హెల్ప్ అవుతాయండి ఇది ప్రమోషన్ అండ్ అలాగే ఏ విధంగా మనం ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాలి అండ్ అలాగే ఏ ఏ మనకు ఉన్నటువంటి రూల్స్ ఏంటి రెగ్యులేషన్స్ ఏంటి అన్నది కూడా మనకు దీని ద్వారా తెలుసు అయితే ఇందులో భాగంగా బేసిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ చూసుకున్నట్టయితే ప్లానింగ్ ఆర్గనైజింగ్ స్టాఫింగ్ డైరెక్టింగ్ కంట్రోలింగ్ ఇవన్నీ కూడా బేసిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కిందకి వస్తాయండి అంటే మామూలుగా ఎలా ప్లాన్ చేయాలి ఎలా ఆర్గనైజింగ్ ఎలా చేయాలి స్టాఫింగ్ అంటే స్టాఫ్ని ఎలా డివైడ్ చేయాలి అండ్ అలాగే డైరెక్షనింగ్ కంట్రోలింగ్ ఇవన్నీ కూడా మనకి బేసిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్లోకి వస్తాయి అన్నమాట ఎవ్రీ డిపోర్ట్ డైలీ లైఫ్లో యూజ్ అవుతాయి ఇవి మనకు అంటే మన ఎగ్జామ్ క్లియర్ అయినాక కూడా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనేవి మనం ఇందులో కోర్సులో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట తర్వాత టైం మేనేజ్మెంట్ అంటే డ్యూటీ టైమింగ్స్ అలాగే షెడ్యూల్స్ టర్న్ అరౌండ్ టైము ఇవన్నీ మీకు ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది డిలేస్ ఉంటాయి లాసెస్ ఉంటాయి వీటన్నిటిని మనం క్లియర్ అంటే డిలేస్ ఉంటే లాస్ అవుతుంది మనకి అలా డిలే ఈజ్ ఈక్వల్ టు లాస్ ప్లస్ కంప్లైంట్స్ అనేది ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట దీన్ని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే లీడర్షిప్ అండ్ టీమ్ హ్యాండ్లింగ్ దీని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది ఆఫీసర్ అంటే బాస్ కాదు లీడర్ డ్రైవర్స్ కండక్టర్స్ మెకానిక్స్ అందరూ టీం అనమాట ఈ టీం అందరినీ మనం ఏ విధంగా ఒక లీడర్గా ముందు నుంచి ఎలా హ్యాండిల్ చేయాలి ముందుండి అనేది క్లియర్గా మీకు ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీకు ఫ్యూచర్లో జాబ్ వస్తే మీకు ఈజీగా హెల్ప్ అవుతుంది అనమాట ఆ తర్వాత డిసిషన్ మేకింగ్ అండ్ ప్రయారిటైజింగ్ అంటే మనకు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఏ విధంగా డెసిషన్ తీసుకోవాలి దేనికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి దేనికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి ఈ ఈ విధమైనవన్నీ మీకు ఈ కోర్సులో కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది అనమాట రైట్ డెసిషన్ ఎట్ రైట్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ఫుల్ ఆఫీసర్ ఇది ఒక థియరీ ఉంటుంది కదండి మనం దీనివి అంటే ఇది మీకు జస్ట్ కోర్సే కాదండి మీకు ఫౌండేషన్ మీకు జాబ్ వచ్చాక కూడా ఫౌండేషన్ మీకు మీకు ఇది ఎంత ఎక్కువ అర్థమైతే మీకు జాబ్లో మీరు అంత ఈజీగా సర్వైవ్ అవుతారనమాట సో ఇది అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ ఆపరేషనల్ కాంటెక్స్ట్ రియల్ టైం ప్రాబ్లమ్స్ బస్ లేట్ అయినా స్టాఫ్ యాబ్సెంట్ ఉన్నా రూట్ ఇష్యూస్ ఉన్నా వీటన్నిటి మనం ఎలా సాల్వ్ చేయాలి అనేది ఈ ఇందులో మీకు మెర్జ్ చేయడం జరిగింది అలాగే దాని తర్వాత ఇది అండి ఇవి వచ్చేసి మనకు టైం మేనేజ్మెంట్కి సంబంధించిన అంటే మేనేజింగ్ అండ్ లీడర్షిప్కి సంబంధించినటువంటి టాపిక్స్ తర్వాత ఈ టాపిక్స్ వచ్చేసి ఆపరేషన్ అండ్ ప్రాక్టికల్ టాపిక్స్లో కిందకి వస్తాయి అంటే మనకు జాబ్ వచ్చిన తర్వాత మనం వర్క్ స్పేస్లో ఏ విధంగా ఉండాలి ఎటువంటి ఈ రోస్టర్స్ ఉంటాయి ఎటువంటి లాజిస్టిక్ ఇష్యూస్ ఉంటాయి వీటన్నిటి గురించి మనకు ఈ టాపిక్స్ అనమాట అంటే ముఖ్యంగా డ్యూటీ రోస్టర్ షిఫ్ట్ మేనేజ్మెంట్ ఇన్ టీజీఎస్ఆర్టీసీ అండ్ అలాగే కాన్ఫ్లిక్ట్ హ్యాండ్లింగ్ అండ్ గ్రీవెన్స్ రిట్రసల్ ఇన్ టీజీఎస్ఆర్టీసీ అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ టీజీఎస్ఆర్టీసీ ఒక్కొక్క దాని గురించి చూసుకున్నట్టయితే టీజీఎస్ఆర్టీసీ
రోస్టర్ అండ్ షిఫ్ట్ మేనేజ్మెంట్ గురించి చూస్తే ఫెయిర్ డ్యూటీ అలొకేషన్ ఉంటుందండి మోస్ట్లీ అందరికి. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని ఏమి ఉండదు. సో ఆ టాపిక్స్ వాటికి ఏ విధంగా రోస్టర్ క్రియేట్ చేస్తారు ఆ డిపోర్ట్ మేనేజర్ అనేది చూద్దాం మనం. అలాగే స్టాఫ్ స్టాఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ రోస్టర్ ఓన్లీ. దాని మీద బేస్ అయ్యే వాళ్ళు ఎక్కువ కాలం ఈ ఆర్టీసీలో ఉండడానికి చూస్తారండి. ఆ తర్వాత కాన్ఫ్లిక్ట్ హ్యాండ్లింగ్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఇన్ టీజీఎస్ ఆర్టీసీ గురించి చూసుకున్నట్టయితే సేఫ్టీ కంప్లైంట్స్ అండ్ ఇన్స్పెక్షన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఉంటాయండి. ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా ఎప్పటికప్పుడు రిజాల్వ్ చేయడానికి వీళ్ళు ట్రై చేస్తుంటారు. సేఫ్టీ ఫస్ట్ సర్వీస్ నెక్స్ట్ అనే అటువంటి థీమ్ని కూడా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఇన్ టీజీఎస్ ఆర్టీసీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ తెలిస్తే మనం మోస్ట్లీ టీజీఎస్ ఆర్టీసీలో పక్కాగా మనం సర్వైవ్ అవ్వచ్చు. ఎటువంటి డౌట్ లేదండి ఇందులో. దీనికి సంబంధించిన క్వశ్చన్సే మనకు ఎగ్జామ్లు కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకంటే మనం రియల్ టైంలో ఫేస్ చేయాల్సినవి కూడా మనం పెట్టకపోతే క్వశ్చన్స్ మనం జాబ్కి ఎలా తీసుకుంటారండి మనల్ని. ఆ బేసిస్ మీద పక్కాగా ఇందులోంచి క్వశ్చన్స్ దిగే అవకాశం చాలా అంటే చాలా వరకు ఉంది. వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ క్వశ్చన్స్ అలాగే పీడిఎఫ్లు ఇవన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము విత్ ఇన్ దిస్ 100 రూపీస్ అండి. అండ్ మళ్ళీసారి చెప్తున్నాను, ఈ 100 రూపీస్ అనేది లిమిటెడ్ ఆఫర్ అండి. ఫస్ట్ 500 మెంబర్స్కే ఉంటుంది ఈ లిమిటెడ్ ఆఫర్ ఈ 100 రూపీస్ది. ఆ తర్వాత ఐ మీన్ 99 రూపీస్. ఆ తర్వాత దీన్ని పెంచడం జరుగుతుంది. దాని తర్వాత రూట్ ప్లానింగ్, కంజెషన్ హ్యాండ్లింగ్, డ్రైవర్ కండిషన్స్ ఇవన్నీ ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్లోకే వస్తాయన్నమాట. దాని తర్వాత రిజాల్వింగ్ లాజిస్టిక్ ఇష్యూస్ ఇన్ టీజీఎస్ ఆర్టీసీ అండ్ అలాగే సేఫ్టీ కంప్లైంట్స్ డ్యూరింగ్ ఇన్స్పెక్షన్స్ ఇన్ టీజీఎస్ ఆర్టీసీ. టీజీఎస్ ఆర్టీసీ డిపోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే డిసిప్లిన్, ఫంక్షనాలిటీ, రెస్పాన్సిబిలిటీ, రూల్ బ్రేక్ అయితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఈ టీజీఎస్ఆర్టీసీ డిపోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉంటాయి అనమాట. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వీటికి భయపడకుండా వాడు మళ్ళీ ఎట్లయితే ఉన్నది మనం గడిపేయచ్చు అనుకుని వచ్చింది అనుకో బాగోదు కదండి. అందుకని ఈ టాపిక్ గురించి కూడా చాలా వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా అంటే చాలా ఉంది. ఎటువంటి పాయింట్ని ఎటువంటి థియరీ క్వశ్చన్ని కానీ మేము మీకు ఎగ్జామ్లో మిస్ అవ్వకుండా కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ప్లీజ్ 99 రూపీస్కి మీరు ఈ కోర్స్ని పర్చేజ్ చేయండి. మీకు పక్కా జెన్యున్గా చెప్తున్నాను, మీకు వర్తి అనిపిస్తుందండి. పక్కా 99 రూపీస్కి తీసుకున్నందుకు వర్తి అనిపిస్తుంది అండ్ బియాండ్ వర్తి కూడా అనిపిస్తుంది మీకు పక్కా. అండ్ అలాగే ఈ టాపిక్స్ మనకు ఆర్టీసీ ఎంప్లాయీస్కి అండ్ ఎగ్జామ్ ఆస్పిరెంట్స్కి సూపర్వైజర్కి అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో అండ్ అలాగే ఈ కోర్స్ ఎందుకు తీసుకోవాలి అంటే ముఖ్యంగా మనం దీన్ని తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి మీకు అర్థమయ్యేలా మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ వర్క్ చేసే సూపర్వైజర్స్ కాడ ఎండీల కాడ తెలిసిన వాళ్ళ కాడ మేము కొన్ని పాయింట్స్ నోట్ చేసుకొని కూడా ఈ కోర్సులో మెన్షన్ చేయడం జరిగింది. ఈ అండ్ అలాగే ఎగ్జామ్ ఓరియంటెడ్ పాయింట్స్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ రెండు కలిపి మీ ముందుకు దీన్ని తీసుకురావడం జరుగుతుంది అనమాట. మీకు ఎటువంటి భయం అవసరం లేదండి. 60కి 45 మార్క్స్ అనేది మాది గ్యారంటీ. మీరు మిగతా 15 మార్క్స్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కూడా మేము మీకు మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాము. అండ్ అలాగే యూస్ఫుల్ ఫర్ ఆర్టీసీ ఎగ్జామ్స్, డిపార్ట్మెంటల్ టెస్ట్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్లలో కూడా ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ముందు అంటే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ 99 వై మిస్ దిస్ ఆపర్చునిటీ అంటే కాఫీ ప్రైస్లో కెరీర్ చేంజింగ్ నాలెడ్జ్ని మేము ఎందుకు తీసుకురావడం జరుగుతుందండి. ఒక్క రోజు మీరు కాఫీ తాగడం మానేశారనుకోండి మీ కెరీర్ చేంజ్ అయిపోతుందండి పక్కా. ఒక్కరోజు కాఫీ మానేసి మా ఈ కోర్సుని పర్చేజ్ చేయండి. మీకు మంచి ఫ్యూచర్ని మీ ముందు తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము. అండ్ అలాగే అట్లీస్ట్ ఎగ్జామ్ పర్పస్లో కాకపోయినా మీకు టీజీఎస్ఆర్టీసీలో జరిగేటువంటి ప్రతి ఒక్క పాయింట్ మీకు గుర్తుండిపోతుంది. ఆ విధంగా ఈ కోర్స్ ఉండబోతుంది అనమాట. ఒకసారి మీరు జాయిన్ అయ్యారనుకోండి మీరు ఒకటే అంటారండి, దిస్ ఈజ్ వర్త్ మచ్ మోర్ దెన్ 99 అని మీరే అంటారు. అది కేవలం 99 మాత్రమే మేము ముందు ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి పర్చేజ్ చేయండి, నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ తర్వాత అనుకోవచ్చు, అరే నీతో పాటు నేను కూడా తీసుకుంటా అయిపోరా, నీకేమో మంచిగా అలా మార్కులు వచ్చి నువ్వు కొట్టేసినావు. ఎందుకంటే మిగతా టాపిక్స్ మీద నాకు గ్రిప్ ఉన్నది కానీ ఈ టాపిక్ మీద నాకు గ్రిప్ లేదు. వీళ్ళ కోర్స్ కనుక పర్చేజ్ చేస్తుంటే నాకు కూడా మంచి మార్కులు వచ్చేటి అని ఆ తర్వాత ఫీల్ అవుతారు వాళ్ళు.
ఆ పాపం మనకెందుకండి? మీరు మీ ఫ్రెండ్స్‌కి చెప్పండి. ఆ! చెప్తే వాళ్ళు గూడా తీసుకుంటారు. వాళ్ళకి గూడా మంచి మార్కులొస్తాయి. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక కాన్నే డ్యూటీ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఒకటే చెప్తానండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అండ్ దిస్ పవర్ కాస్ట్ ఓన్లీ 99 అండి. ఇది మాత్రమే చెప్పగలను. కేవలం నేను 99 మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ముందుకొస్తున్నాము. నా నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ నాలెడ్జ్ యొక్క ఈ పవర్ యొక్క కాస్ట్ వచ్చేసి కేవలం 99 మాత్రమే. పర్చేజ్ చేయండి. 40 మార్క్స్ కొట్టేయండి. జాబ్ కొట్టేయండి టీజీఎస్ఆర్టీసీలో. అందులో ఉన్నటువంటి బెనిఫిట్స్ కూడా మీకు తెలుసు. టీజీఎస్ఆర్టీసీలో ఎటువంటి మంచి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా మీరు పొందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పర్చేజ్ చేయండి. మీ యొక్క కెరీర్‌ని మీరే మలుచుకోండి. సో, యాజ్ యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అండ్ దిస్ పవర్ కాస్ట్ ఓన్లీ 99 దట్ టూ లిమిటెడ్ ఆఫర్ అండి 99కి. ఆ తర్వాత చేంజ్ చేస్తాము. ఇది ఓన్లీ ఫస్ట్ 500 సబ్స్క్రైబర్స్‌కి మాత్రమే ఈ 99 ప్రైస్ ఉంటుంది. ఆ తర్వాత చేంజ్ చేస్తాము. ఇందులో ఇందులో భాగంగా మీకు పీడిఎఫ్స్ అండ్ అలాగే ఎంసీక్యూస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.